మహాభారతంలో ఏం చూస్తున్నాం? మహాభారతంలో మనకు తెలుసు కదా ఏంటిది? విలువిద్య నేర్చుకున్నది ఎవరు? ఏకలవ్యుడు కదా. విలువిద్య నేర్చుకున్నది ఎవరు? ఏకలవ్యుడు. అడవిలో నేర్చుకుంటాడు కదా. ద్రోణాచార్యుడు అనే ఒక బ్రాహ్మణ గురువు దగ్గరికి వెళ్తే, నువ్వు ఒక ఆదివాసి, ఒక గిరిజనుడివి, నీకు నేను నేర్పనంటే ఆయన లేకపోయినా ఆయన నేర్చుకుంటాడు కదా. ఆ విలువిద్యలో అర్జునుడి కంటే మించిపోతాడని గమనించారు కదా. అర్జునుడి కంటే మించిపోతాడని గమనించిన తర్వాత అదే ద్రోణుడు పాండవులను నింబడి పెట్టుకొని వచ్చి ఏకలవ్యుడి దగ్గరికి వస్తే ఏకలవ్యుడు గౌరవంతో ద్రోణాచార్యుడికి నమస్కారం పెడతాడు కదా. నువ్వు నమస్కారం పెడితే చాలదు, నువ్వు విలువిద్య ఎట్లా నేర్చుకున్నంటే నువ్వు లేకపోయినా నీ పేరుతో నేర్చుకున్నావు అని చెప్తాడు కదా. అయితే మరి గురువును నువ్వు గౌరవిస్తున్నావు కాబట్టి గురుదక్షిణ ఇవ్వాలి కదా అని అడుగుతాడు కదా. గురుదక్షిణ ఇవ్వడానికి ఏకలవ్యుడు సిద్ధపడతాడు కదా. ఆ సిద్ధపడ్డ సమయంలో ఏకలవ్యుడు అనే నా గిరిజన ఆయన బొటన వేలు ఇస్తాడు కదా. ఆ బొటన వేలు ఇవ్వడం అంటే విలు చూసి కొట్టడానికి అవకాశం లేకుండా చేస్తాడు కదా. అంటే ఒక ఆదివాసీ గిరిజన, ఒక ఏకలవ్యుడైన ఎరకల ఆ విలువిద్యకారునికి విలువిద్య దూరం చేసింది ఎవరు? ఎవరికి పోటేస్తారని చెప్పి దూరం చేసిండ్రు. ఎవరు దూరం చేసిండు? ద్రోణాచార్యుడు కదా. ద్రోణాచార్యుడు ఎవరు? బ్రాహ్మణుడే కదా. ఆ స్టోరీ ఎట్లున్నది? మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అటవిక రాజైన దయచేసి వినండి బ్రదర్, లేట్ అయిన పర్లే, మీకు అంశాలన్నీ మీ దృష్టికి తీసుకొస్తున్నాం ప్లీజ్. ఏకలవ్య అటవిక రాజైన హిరణ్యధనుని కొడుకు ఏకలవ్యుడు. విలువిద్య పిపాసలో అతడు ఒక ద్రోణ దగ్గరికి వెళ్ళాడు, కానీ ద్రోణుడు తిరస్కరించాడు. ఏకలవ్యుడు ద్రోణుడి ప్రతిరూపం పెట్టుకొని విలువిద్య నేర్చుకుంటాడు. ఒకరోజు ఆ జాగిలాల మొఘలు సాధనలో ఉన్న ఏకలవ్యుని అటకం కలిగించాయి. అప్పుడు కొన్ని జాగిలాలు పాండవులతో ఎంబడిపోతున్న మురుగుతే వాటిని బాణాలు ఇస్తుతాడు. అప్పుడు చూడండి, అందువల్ల ఏకలవ్యుడు తన కంటపడిన వేట కుక్క నుదుటి మీద 7 బాణాలతో ఏకకాలంలో నాటేశాడు. పెద్ద గాయం కాకుండా, ప్రాణహాని కాకుండా ఊరికే కుక్కను తరిమేసేలా నాటాయి అవి. చూడు ఎంత నేర్పరో. ఆ బాణాలకు భయపడిన కుక్క రాజకుమారుల చెంతకు వచ్చింది. అప్పుడు అక్కడుండబడే కౌరవ పాండవులందరూ కలిసి ఆయన దగ్గరికి వెళ్ళాడు. అర్జునుడు గురువును ఏకకాలంలో కలిసి, గురుదేవా, నన్ను మించే విలుకాడు లేకుండా చేస్తానని మీరు నాకు వాగ్దానం చేశారు, కానీ ఏకలవ్యుడు నన్ను మించిపోతున్నాడు. అతడు మీ శిష్యుడేనని కూడా చెప్పాడు. ఆయన మనసులో మాట బయటపెట్టాడు. వెంటనే ద్రోణాచార్యుడు అర్జునుడిని వెంటబేర్చుకొని ఏకలవ్యుడి దగ్గరికి వెళ్తాడు. ద్రోణుడి చూసి ఏకలవ్యుడు ఎంతగానో గౌరవించాడు. అనంతర సంభాషణలో ద్రోణుడు, నేను నీ గురువుని చెప్పుకోగానే సరిపోదు, తగిన గురుదక్షిణ ఇవ్వాలని అన్నాడు. ఏమడిగినా ఇస్తానన్నాడు అతను. అప్పుడు నీ కుడిచేలు బొత్తన వేలు కోరాడు ద్రోణుడు. తక్షణమే కోసిచ్చాడు ఏకలవ్యుడు. అంతటితో అతడి పని అయిపోయింది, నశించిపోయింది విద్య. అప్పుడు అది గుర్తించిన అర్జునుడు గురుదేవుడికి వేణువుల నమస్కారం పెడతాడు అతను. ఇది చూడండి, రాముడి కాలంలో శంభూకుని చంపినప్పుడు ఆ శంభూకుని చనిపోయిన తర్వాత దేవదేవతలట రాముడి మీద పూలు చల్లుతాయట. దేవదేవతలు చూడండి, చూడవు ఏమంటారు చూడండి. శంభుకుని వద్ద జరిగిన వెంటనే ఆకాశం నుంచి దేవతలు పుష్పసృష్టి కురిపిస్తారు. అకాల మరణం చెందిన బ్రాహ్మణుడు తిరిగి బతుకుతాడు. అంటే మమ్మల్ని చంపితే దేవుళ్ళు పూలు చల్లుతారు, మమ్మల్ని చంపితే మళ్ళీ చచ్చిపోయిన వాళ్ళు కూడా బతుకుతారు. ఇక్కడో మా విలువిద్యను దూరం చేస్తారు. రామాయణంలో శంభుకుని చంపించింది వీళ్ళే, మహాభారతంలో ఏకలవ్యుడి బొటన వేలును లాక్కున్నది వీళ్ళే. ఎక్కడ పోటీ లేకుండా చేశారు. ఇప్పుడుండబడ బ్రాహ్మణ సమాజానికి ఎవరు ఆదర్శమో చెప్పాలంటే మీకు ఆదర్శం కావాల్సింది రామానుజాచార్యులు. మీకు ఆదర్శం కావాల్సిన రామానుజాచార్యులు, ద్రోణాచార్యులు కాదు. మీకు ఆదర్శం కావాల్సింది రామానుజాచార్యులే కానీ ద్రోణాచార్యులు కాదు. రామానుజాచార్యులు బ్రాహ్మణుల దగ్గర ఏ విద్య ఉన్నదో, ఏ మంత్రాలు ఉన్నాయో, ఏ ఉపదేశాలు ఉన్నాయో వాటన్నిటినీ సమాజానికి పంచాల్సిందే అని చెప్పి
అందరికీ సమాజం పంచే కాడ ఎవరున్నారు? రామానుజాచార్యులు ఉన్నారు. ఆ రామానుజాచార్యుల గురించి గొప్పగా ప్రధానమంత్రి గారు మాట్లాడుతాడు ఒక మాట, మన గౌరవ నరేంద్ర మోడీ గారు. సమాజంలో భేదాలు సృష్టించి మనుషులను వేరు చేసే ఏ మతాన్నైనా సాంప్రదాయాన్నైనా పరంపర అయినా సరే రామానుజులు వ్యతిరేకించేవారు. అటువంటి వ్యవస్థను ధ్వంసం చేయడానికి, మార్పు తేవడానికి తన శక్తిని మొత్తం దారపోశాడు. ఏ వ్యవస్థను? అసమానతలు సృష్టించే వ్యవస్థను ధ్వంసం చేయడానికి రామానుజాచార్యులు ముందుకొచ్చిండు అని చెప్పాడు. మనకు ఆదర్శం కావాల్సింది ఎవరు? బ్రాహ్మణ సమాజానికి ఆదర్శం కావాల్సింది ఎవరు? ఈయన బ్రాహ్మణుడే. కానీ ఏళ్ళ మీద లెక్క పెట్టే బ్రాహ్మణ పెద్దలోమో సమాజాన్ని అసమానత లేని వ్యవస్థను కోరుకున్నారు. కానీ 80% బ్రాహ్మణులు మాత్రం ఈ వ్యవస్థ ఇలా ఉండాలి, అందరు మా కాళ్ళ కూడా ఉండాలి అని చెప్పి వీళ్ళు కోరుకుంటున్నారు. మేము రామానుజాచార్యులను గౌరవిస్తాం, ద్రోణాచార్యులను వ్యతిరేకిస్తాం. మేము రామానుజాచార్యులను గౌరవిస్తాం, మేము ద్రోణాచార్యులను వ్యతిరేకిస్తాం. మీ దృష్టికి తీసుకొస్తున్నా, ఈ విషయంలో మా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన రాసిన దాంట్లో స్పష్టంగా ఉన్నది, హిందూ ధర్మంలో ఎవరైనా సమతా దిశలో గొప్ప కార్యక్రమాలు సక్రమంగా నిర్వర్తించారంటే వారు సంత రామానుజాచార్యులే అని చెప్పేశాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయననే గుర్తు చేసిండు, మా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయనే గుర్తు చేశాడు. అంటే మా అంబేద్కర్ ఎవరిని గౌరవించిండు? సమతా సమాజాన్ని కోరుకునే బ్రాహ్మణులను గౌరవించాడు. నరేంద్ర మోడీ గారు ఎవరు గౌరవించిండు? వివక్షత లేని సమాజాన్ని కోరుకునే బ్రాహ్మణులను గౌరవించాడు. మేము ఎవరిని కోరుకుంటాం? రామానుజాచార్యులను మేము కోరుకుంటాం, ద్రోణాచార్యులను వెంటబడతాం. రామానుజాచార్యులను మేము కోరుకుంటాం, గౌరవిస్తాం. ద్రోణాచార్య వారసులను వెంటబడతాం. ఇందులో ఉపేక్షించే ప్రసక్తి ఎక్కడ ఉండదనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం.